వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గట్కేసర్ రోడ్డు సమస్యపై ప్రజల పక్షాన నిలిచిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. రోడ్డు కోసం చిన్నారుల వినూత్న నిరసన. గుంతల రోడ్డులో దిగి మెడలో పవన్ కళ్యాణ్ ఫోటో తగిలించుకుని రోడ్డు కోసం విన్నపం. నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. కామారెడ్డి జిల్లాలో కవలలను పెళ్లాడిన కవలలు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఎంజీఎం మరియు కేఎంసీ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే రిటైర్ అయిన వారికి నెలకు 7,500 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండలోని నక్కలగుట్ట నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు తమ న్యాయమైన కోరికలను తీర్చాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బీఎంఎస్ ప్రతినిధులు హెచ్చరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ పల్లెబోయిన అశోక్ గారి సమక్షంలో హన్మకొండ జిల్లాలో పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అంకం అన్వేష్ గారు, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకం శ్రీధర్ గారు, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గోల్కొండ రజనీకాంత్ గారు, హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల అధ్యక్షులు శ్రీ కంకనాల రాజు గారు. రజనీకాంత్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అన్వేష్ గారిని గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా శ్రీధర్ గారిని, శ్రీలోకం శ్రీధర్ గారిని మరి గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఈ ముగ్గురికి అలా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వీరితో పాటు కంకనాల రాజు గారిని ఆత్మకూరు మండల అధ్యక్షుడిగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో వారిని నియమించడం జరిగింది. వీరి నలుగురికి కూడా ఈ రోజు నుంచే ఒక నియామకం అమలులోకి వస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇప్పటికే అన్ని మా హన్మకొండ జిల్లా నుంచి దాదాపుగా కొన్ని మండల కమిటీ కూడా పూర్తయినాయి. మరి త్వరలో జిల్లా కమిటీ కూడా పూర్తి చేసి మరి త్వరలోనే ఒక వారం 15 రోజులలో జిల్లా కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. కర్నూలు హైవేలపై పందుల యాజమాన్యాలపై దోపిడీలు జరుగుతున్నాయని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నేత రాగిడి చంద్రప్ప ఆరోపించారు. కర్నూలు నుంచి బెంగళూరుకు పందులను తరలించే సమయంలో దుండుగలు అడ్డగించి దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీదారులను వెంటనే అరెస్ట్ చేసి పందుల యాజమాన్యాల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్తారు
అవును పో రానులే ఇంకా ఎవరెవరు ఉన్నారో వచ్చేటోళ్ళు వాళ్ళు వస్తారు పేపర్లో చెప్పేసి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఇవాళ కర్నూలు నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏదైతే పందుల యజమానులు తమ పందులను వ్యాపార నిమిత్తం కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో రాత్రి సమయాల్లో హైవే రోడ్లపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నారు. ఎందుకంటే పందుల యజమానులు బ్రతికేదే పందుల పైన ఆధారపడి, అలాంటి పందులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పందుల వ్యాపారస్తులపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని హైవే మీద తన్ని మా పందులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కూడా ఆ పందుల యజమానులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు మన పోలీసు వారు. మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా వాళ్ళు బ్రతికేదే పందుల జీవనం చేసుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వారిపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు గురి చేస్తున్నా కూడా వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడము చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే కర్నూలు నుంచి బెంగళూరుకు తరలించే క్రమంలో హైవే రోడ్లపైన దొంగలు మా పందుల యజమానుల ఆటోలను ఆపి వారిపైన దాడులకు పాల్పడి పందులను దొంగలిస్తున్నా పట్టించుకొని పోలీసులకు మేము ఒక్కటే చెప్తున్నాం, అయ్యా మేము బతికే దాని మీదే, మమ్మల్ని కాపాడండి, మా జీవనం కోల్పోతున్నాం. ఇప్పటికైనా మా వారిపైన దాడులు జరిగిన తర్వాత వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడైతే దొంగతనాలు జరిగాయో హైవేలపైన వాటన్నింటిని గుర్తించి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు లోడ్ ఎత్తుకొని పోతున్నాం సార్. పోతుంటే ఇక్కడ డోన్ మిట్ట మీద 1 గంటలకు సార్ వచ్చి బండికి రప్పున వచ్చేసి బండి గుద్దిరు సార్. బండి గుద్దానే నేను ఏందనుకున్నా వీళ్ళు ఏంద్రా ఇట్లా వస్తురని బండి స్లో అయిపోయింది సార్. నాది స్లో అయిపోతే డివైడర్ పక్కన ఆ బండి ఉంది, మన ఈ పక్కన నా బండి ఉంది సార్. మొత్తం ఒత్తుకొని వచ్చి మొత్తం కింద పడితే సైడ్కి వచ్చేసిరు సార్. నన్ను రోడ్డు దింపేసిరు, ఒక టైర్ మొత్తం రోడ్డు దింపేసి బండి ఆపేసిరు, బండికి అడ్డం పెట్టి వచ్చి తాళం చేతి గుంజుకురు సార్. తాళం చేతి ఇవ్వలే, నేను తాళం చేతి ఇవ్వనప్పుడే వచ్చేసి రాయి తీసుకొని పట్టును కొట్టేసిరు సార్. ఇక్కడ నాకు ఇక్కడ కొట్టే వరకు నాకు బ్లడ్ మొత్తం థమ్స్అప్ సీసాలు సోడా సీసాలు ఉన్నాయి, అలా తాన కట్టెలు తీసుకొని రాళ్ళు వేసుకొని కొడుతురు సార్. ఇక నేను పడిపోయినా, మా మామ పడిపోయిన బండి రివర్స్ పెట్టి లోడ్ చేసుకొని పోయారు సార్. మా 2,80,000 మాల్ పోయింది సార్. మాకు ఎలాంటి ఒక సాయం మీ తానికి వచ్చినాం సార్, మీరు ఎట్లైనా సాయం చేయాలి సార్. మీకు నా పేరు వెంకటేష్ సార్. కామారెడ్డి జిల్లాలో కవలలను పెళ్లాడిన కవలలు. గన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే 2 కవలలను వివాహమాడిన దేమి కమలాన్కు చెందిన కుమ్మరి కీర్తి అనే మరో 2 కవలలు.
తీసుకున్నాం. ఖమ్మం విడివోస్ కాలనీలో గల మిండ్రావా గ్రౌండ్ హోటల్లో మీడియా సమావేశంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇచ్చిన వాగ్దానాలు, తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేని హామీల గురించి, ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాటానికి, నిన్న ఖమ్మంలో జరిగిన పేద ప్రజల ఇల్లు కూల్చివేత గురించి, వారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడం కోసం, వారికి న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి కూడా సిద్ధమని చెప్పడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన బీజేపీ నాయకులు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నరసయ్య గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు. వారితో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా ప్రభారి శ్రీ మద్దం మైపాల్ రెడ్డి గారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు. అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు. అలాగే సీనియర్ నాయకులు గెంత్యాల విద్యాసాగర్ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ గారు, వకలంక సుబ్రహ్మణ్యం గారు, మందట సుబ్బారావు గారు, మధుర అసెంబ్లీకి పోటీ చేసినటువంటి విజయరాజు గారు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నరుకుల వెంకటేశ్వరరావు గారు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శులు గుత్తా వెంకటేశ్వరరావు గారు, అలాగే నాయుడు రాఘవరావు గారు, ఉపాధ్యక్షులు వీరెల్లి రాజేష్ గారు, రవి రాథోడ్ గారు, ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో, అదే విధంగా ఏ విధంగా ఈ 30 ఎకరాల భూభాగవతం జరిగిందో దాన్ని కూడా బయటపెట్టి, పహానీలు ఎలా మారినాయి, భూదాన్ నుంచి మరి కొంతమంది పెద్దోళ్ళ చేతుల్లోకి ఆ భూములు ఎట్లున్నాయి కూడా సవివరంగా భారతీయ జనతా పార్టీ దానికి ఒక వారం 10 రోజుల్లో మీకు తెలియజేస్తూ, కానీ ఈ పిచ్చి పనులు, తప్పుడు పనులు మానుకొని కనీసంగా 32 ఎకరాలను అన్నా సరే మీరు ఏదైతే భూదాన్ నుంచి భూమి అని చెప్తున్నారో ఆ పేదలకి 100 గజాల లెక్క ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం అమలు చేయలేని హామీలని ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాడడానికి కార్యాచరణ తీసుకొని వాటి యొక్క వివరాలు తెలియపరిచేందుకు, అలాగే నిన్న మనందరికీ తెలిసింది ఖమ్మంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసినటువంటి విధానాన్ని ఖమ్మం ప్రజానికం మొత్తం కూడా పెద్ద సంపన్నులా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళ, జిఎస్టీ కట్టేటోళ్ళ, వాళ్ళందరూ కూడా కటిక పేదని మీరే చెప్తున్నారు. మరి వాళ్ళు ఇదే విధంగా మీరు అరాచకాలు చేస్తే అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెనక నిలబడి ఇదే వెలుగు మట్ల వాళ్ళకి మేము పట్టాలు ఇప్పించిన సంగతి మనందరూ తెలిసింది. ఆ రోజు కూడా వాళ్ళందరూ తీసుకెళ్లి శివాయిగూడలు ఇవ్వాలనుకుని చూస్తే మళ్ళా భారతీయ జనతా పట్టుబట్టి అప్పుడు మా పెద్దలు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్న తల్లోజి ఆచార్య గారు ఎటువంటి పేద ప్రజల మీద కనీసం మమకారం కానీ, కనీసం ప్రేమ కానీ, మానవ నెరవేర్చినట్టుగా ఈ యొక్క పేద ప్రజలు వెనకబడి ఒక తీవ్రవాదులను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వెంటాడి వేధించిన విధంగా నిన్న వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చారు. బత్యాలను ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ పేమెంట్ లేట్ అయితే కూడా వాళ్లకు పెనాల్టీ కింద, నిరుద్యోగ భృతి కింద చెల్లించాలా. ఒకవేళ పేమెంట్ చేయలేకపోతే ఖాళీ దినాలలో కూడా వారికి పని కనిపించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి కూడా
ఇవ్వాలని చెప్పి ఈ యాక్ట్ లో పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా చట్టబద్ధంగా తయారు చేసిన యాక్ట్ కాబట్టి ఎప్పుడైతే రైతు కూలీలకు మనం పేమెంట్ చేయలేదో దానికి పెనాల్టీ గానీ, అదే విధంగా అమ్ముకుంటారు. అంటే ప్రతిసారి ఈ రైతు భరోసాను ఎలక్షన్లకు వాడుకోవడానికే దీన్ని పేమెంట్ చేయడం జరుగుతున్నది. ఖమ్మం జిల్లా మీడియా మిత్రులకు నమస్కారం. ఖమ్మం జిల్లా నాయకులు 40%, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 60% ఉండే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించి యాక్ట్ ని అనుసంధానం చేయడం జరిగింది. ఒకవేళ పేమెంట్ లో ఇదివరకు 7 రోజులున్న 15 రోజులున్న పేమెంట్ 7 రోజులుగా ఎలిగేడు మండలంలో మాజీ మండల అధ్యక్షులు తానిపర్తి మోహన్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మోహన్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందిందని, మనోహర్ రెడ్డి 2 పర్యాయాలు పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిపాడని కొనియాడారు. రానున్న 2029 ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. దాసరి మనోహర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్ DMR, లాంగ్ లివ్ మనోహర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. వంద సంవత్సరాలు చిరకాలంగా బతకాలని లాంగ్ లివ్, లాంగ్ లివ్ DMR, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ DMR, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం. అవసరమైన పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి మాన్యులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మన ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈరోజు మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారి జన్మదిన సందర్భంగా మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి గౌరవనీయులు పెద్దపల్లి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పెద్దపల్లి ఒకనాటి పెద్దపల్లి ఏ విధంగా ఉండే మరి మనోహర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అయినాక పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా చేయబడ్డది. అలాగే పెద్దపల్లి నుంచి మరి వరుసగా 2వసారి ఎమ్మెల్యే అయిన ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో చరిత్రలోనే అటువంటి నాయకుడు మరి దాసరి మనోహర్ రెడ్డి గారు. మరి అటువంటి మనోహర్ రెడ్డి గారు గెలవడానికి కాకుండా గెలిచినాకనే మరి 2 పర్యాయాలు మరి ఎలిగేడు మండలం కాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాలు ప్రతి ఒక్క ఈరోజు మరి గ్రామాన ఈరోజు డాంబర్ రోడ్లే కానీ, సీసీ రోడ్లే కానీ ప్రతి పల్లెలు ఈరోజు పచ్చదనం వెల్లివిస్తుంది. మరి తన హయాంలో అభివృద్ధి, గతంలో తెలియని అభివృద్ధిని ఈరోజు మరి పెద్దపల్లి వ్యాప్తంగా ఈరోజు నిరూపించిన నాయకుడు దాసరి మనోహర్ రెడ్డి గారు. ఈరోజు ఏ విధంగా అయితే మరి ఈరోజు మా ఎలిగేడు మండలంలో ప్రతి గ్రామాన డబల్ రోడ్ డాంబర్ రోడ్లు మరి వారి పుణ్యమే. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మరి నేషనల్ హైవేకి ఈరోజు మరి మా కాట్నపల్లె కానీ, గర్రెపల్లె కానీ, సుగులాంపల్లె కానీ ఈరోజు మరి అంతా ఈరోజు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు అభివృద్ధి చేయబడ్డది. మరి ఎందుకంటే తిరిగి మరి వారి నాయకత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే, మనోహర్ రెడ్డి గారి నాయకత్వమే కావాలని చెప్పి ఈ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కోరుకుంటున్న సందర్భంలో ఈరోజు జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి పెద్దలు ఏ విధంగా అయితే 2 సార్లు అభివృద్ధి చేశాడో మరి 2 సంవత్సరాలుగా ఈ ఎలిగేడు మండలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ముందుపడ్డది. మరి ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజలను మోసం చేసి ఓటు దండుకున్నారో మరి ఇక్కడ స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే కావచ్చు, రైతు బంధు అని చెప్పి ఈ విధంగా రైతులందరి ఓటు దండుకొని ఈరోజు రైతులను నట్టేయడం వస్తే ఈ వరకు కూడా రైతు బంధు లేదు, మరి రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏ ఒక్క పథకం కూడా అమలు కాక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్ము చేసిన సందర్భంగా మరి పెద్దలు మాన్యులు తిరిగి మనోహర్ రెడ్డి గారి నాయకత్వమే
తిరిగి పెద్దపల్లి నియోజకవర్గానికి శరణ్యం అని చెప్పి మరి అందరూ అనుకుంటున్న మాట వాస్తవం. మరి తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, పెద్దపల్లిలో మనోహర్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి గులాబీ జెండా రెపరెపలాడుతుందని తెలియజేస్తూ మరి మా ఇటువంటి జన్మదినం మరి కార్యకర్తలందరూ కూడా కోరుకుంటుంది కదే తిరిగి ఇక్కడ ఎలిగేడు మండలంలో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మరి ఈ అభివృద్ధి మరి తిరిగి పట్టాలు ఎక్కుతుందని చెప్పి తెలియజేస్తూ మరి వారిని మరి 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉమెన్ బార్ రూమ్లో మహిళా న్యాయవాదుల పాటల రిహార్సల్స్ కార్యక్రమం చేపట్టారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మహిళా న్యాయవాదులు పాటల రిహార్సల్స్ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవోజీ రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యూ కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. ఆదిపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేశారు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బీ కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యూ కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. వరంగల్ జిల్లా నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాయనున్న 277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలలో 12,166 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హన్మకొండ జిల్లాలో 52 కేంద్రాలలో 38,600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ అధికారులు 163 BNSS సెక్షన్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరే ఇంకా అమ్మాయిలు రమ్మని రైటు అదే
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.